హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎవ్రీ ఇయర్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతుంది ఇది. ఇక్కడ ఏంటంటే జనరల్గా సివిల్ సొసైటీ, బిజినెస్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ హెడ్స్ అందరూ కలిసి అక్కడ బిజినెస్ పరమైన డీల్స్ కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతుంది. సో అప్కమింగ్ 2025 జనవరిలో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే సమ్మిట్ జరగబోతుంది. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇండియా నుంచి కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ వెళ్ళబోతున్నారు. వాళ్ళ లిస్ట్ ఎవరనేది తెలియదు. బట్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చూసుకుంటే ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళడానికైతే ప్లాన్ రెడీ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారు, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. తర్వాత మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చేసి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక డికే శివకుమార్ గారు వెళ్తున్నారు. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెవెరల్ టైమ్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి అయితే వెళ్ళున్నారు. రేవంత్ రెడ్డి గారు రెండోసారి వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇక్కడ దగ్గరగా 50 దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు రాబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి 2018లో డొనాల్డ్ ట్రంప్ యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీ ఇద్దరు వెళ్ళున్నారు. అప్పుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు ఫస్ట్ టెన్యూర్, నరేంద్ర మోదీ సెకండ్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. మళ్ళీ ఇద్దరు ఈసారి ఆయన జనవరిలో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ట్రంప్ కూడా. ఈ క్రమంలో వీళ్ళు కూడా వెళ్తారు అనే దానికి ఊహాగానాలు అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా అఫీషియల్గా అయితే కమ్యూనికేషన్ అయితే ఏం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళినా, దేశ అధినేతలు వెళ్ళినా అక్కడ ప్రధానంగా జరిగేది బిజినెస్ లీడర్స్తో ఇంటరాక్ట్ అయ్యి, సివిల్ సొసైటీ ఎక్స్పర్ట్స్తో మీట్ అయ్యి రాష్ట్రాలకి లేకపోతే దేశాలకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళిన క్రమంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీలు ఏంటి, రాష్ట్రాలకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, లేకపోతే దేశాలకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ పాలసీస్ ఏంటి, వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ యొక్క బిజినెస్ లీడర్స్ యొక్క అటెన్షన్ని డ్రా చేసి వాళ్ళతో బిజినెస్ డీల్స్ని కుదుర్చుకునే దానికైతే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఒక ప్రైవేట్ మీటింగ్. ఇది జనరల్గా ఏ గవర్నమెంట్ దీన్ని ఆర్గనైజ్ చేయట్లేదు. అక్రాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ బిజినెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మీటింగ్గా దీన్ని కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. దగ్గరగా వందల సంఖ్యలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి సీఈఓస్ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్తున్నారు. అండ్ ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసి ఉన్నారు. సో ఈ క్రమంలో ఒక పక్క ఒకటే తెలుగు రాష్ట్రంగా ఉన్న రెండు రాష్ట్రాలు విడిపోయిన ఈసారి కొంచెం కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వెళ్ళి సో వాళ్ళ రాష్ట్రాల కోసం ఏ రకమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఎలా పెట్టుబడులు అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీళ్ళిద్దరిలో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది అనేది, ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉందనేసి ఈసారి కొంచెం క్యూరియాసిటీ పెరిగేదానికైతే ఆస్కారం ఉంది. ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఇండస్ట్రియల్ పాలసీ, లేకపోతే ఇండస్ట్రియల్ బేస్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా తెలంగాణ, పర్టికులర్లీ హైదరాబాద్కు అడ్వాంటేజ్ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఒక ఇండస్ట్రియల్ బేస్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా ఏర్పడలేదు. అండ్ పాలసీ విషయంలో కూడా క్లారిటీ లేకుండా ఉంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా కొంచెం ఆంధ్రప్రదేశ్ బ్యాక్ ఫుట్లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీనియారిటీ ఆర్ ఫెమిలియారిటీ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అది ఎంతవరకు బయట ప్రపంచంలో అది నిజమో కాదో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని మోసే మీడియా నిత్యం చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారవేత్తలతో, మరీ ముఖ్యంగా గ్లోబల్ కార్పొరేట్స్తో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పేదానికి ఆయన మోసే మీడియా అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మనము ప్రాక్టికల్గా చూసినట్లయితే 2014-2019 మధ్యలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు విడిపోయిన రాష్ట్రానికి. అప్పుడు కూడా ఆయన దావోస్ మీటింగ్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళారు. అప్పుడు నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. బట్ ఎండ్ రిజల్ట్ ఏంటి అని చూసుకుంటే 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ అవనివ్వండి, లేకపోతే ఓవరాల్గా ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ కల్పన జరిగింది ఏంటి అని చూసుకున్నట్లే పెద్ద ఉపయోగమైన లేదు. ఈసారి దానికి భిన్నంగా ఏమైనా ఉండేదానికి ఆస్కారం ఉందా లేదా అనేది ఖచ్చితంగా మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అయిన తర్వాత జరిగే అగ్రిమెంట్స్ తర్వాత ఎంతవరకు గ్రౌండ్లో మెటీరియలైజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకునే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను నేను, ఇది బేస్ వెయిట్ చేయాలి అనేది అంటే నారా లోకేష్ గారు మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
అమెరికా ఐటీ పెట్టుబడుల కోసమని అమెరికా వెళ్ళానని చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈ రోజుకి ఏ కంపెనీస్తో మీట్ అయ్యి ఏ కంపెనీ అమెరికా నుంచి వచ్చి ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఇంట్రెస్ట్ చూపుతుందనేది ఆయన అమెరికా వెళ్ళొచ్చి 2-3 నెలలు అవుతున్నా ఈ రోజుకి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. దాన్ని బేస్ చేసుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వీళ్ళు వెళ్ళిన అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారని పేపర్లో లేకపోతే మీడియాలో వచ్చిన అల్టిమేట్గా గ్రౌండ్ రియాలిటీ జరగనంత వరకు ఎన్ని కంపెనీస్ వస్తాయి, ఎంత ఇన్వెస్టర్స్ వస్తాయని చెప్పేదానికైతే ఆస్కారం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిటీ ఉంది, ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని అడిగేదానికి కూడా వీళ్ళు ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకుంటే పర్టికులర్లీ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ ఐటీ పరంగా ఒక ఎస్టాబ్లిష్డ్ బేస్ ఉంది, ఫార్మా కంపెనీస్ పరంగా బేస్ ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త సిటీతో రాబోతున్నారు, ఏఐ సిటీ అని ఇంకో సిటీ ప్లాన్ చేయబోతున్నారు. ఇక్కడ ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి దగ్గర. ఆంధ్రప్రదేశ్లో అమరావతిని క్యాపిటల్గా ప్రొజెక్ట్ చేస్తున్న క్రమంలో అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మార్చాలనే ప్రయత్నం చేయబోతున్నాం, ప్రొజెక్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని అలా ప్రొజెక్ట్ చేసే క్రమంలో అది హైదరాబాద్ని ఓవర్టేక్ చేసి పెట్టుబడులు ఎక్కువ అమరావతి అట్రాక్ట్ చేయగలదా లేదా అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒకటి ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది గత 10 సంవత్సరాల ప్రభుత్వం యొక్క తీరు. మరీ ముఖ్యంగా 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారో అవి మెటీరియలైజ్ అయినాయా లేదా అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్న ఆ సీఈఓస్కి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉండేదానికి ఆస్కారం ఉంది. అప్పుడు అగ్రిమెంట్స్ కుదుర్చుకొని తర్వాత ఒక టైంలో గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకుండా బ్లాక్ చేసి ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి చేసే ప్రయత్నం డెఫినెట్గా బూమ్రాంగ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు. ఆ టైంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ ఇప్పుడు వరకు మెటీరియలైజ్ కాకుండా ఉందనుకోండి, కొత్తగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెట్టేదానికైతే ఆస్కారం చూపకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరంగా చూసుకుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో డ్యామేజ్ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు నేను ఇంతకు ముందు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి 5 సంవత్సరాలు ప్రాపర్గా సాలిడ్గా ఫౌండేషన్ వేసే విషయంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. ఆ కాన్సిక్వెన్సెస్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ ఎఫెక్ట్ పడింది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఈ టెన్యూర్లో తీసుకుంటారా లేదనేది $1 బిలియన్ క్వశ్చన్. సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ల్యాగింగ్ డెవలప్మెంట్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా వెనకబడేదానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యకాలంలో చేసినటువంటి యూటర్న్ పాలిటిక్స్. ఆ యూటర్న్ పాలిటిక్స్ లేకపోతే స్వార్థపూరిత రాజకీయాలు పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే ఎజెండాగా ముందుకు వెళ్తే కనీసం ఇప్పటి నుంచి అన్న ఒక సస్టైన్డ్ మేనర్లో ఎకానమీ టేక్ ఆఫ్ అయ్యేదానికి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. మరి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన క్రమంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావట్లా. అరాకొరా చిన్న కంపెనీలు తప్ప పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేదానికి ఇప్పటికైతే ఇంట్రెస్ట్ అయితే పెద్ద కంపెనీలు చూపట్ల. ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే దావోస్లో జరగబోతుందో దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరిత రాజకీయాలకు వెళ్లకుండా ఒక క్లియర్ కట్ ప్రజెంటేషన్ కానీ ఇవ్వగలిగితే ఇక నుంచన్నా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి టేక్ ఆఫ్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. చూడాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంటల్ పోటీలో ఏ రాష్ట్రం ముందడుగు వేయబోతుందనేది మాత్రం ఖచ్చితంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడగలం. థ్యాంక్ యూ.